కాంతమ్మకు ఒంట్లో బాగుండటం లేదు. వారం రోజుల నుండి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూనే ఉంది. కాని ఆరోగ్యం కుదుటపడలేదు. ఇక తన ఇద్దరు కొడుకులు రమేష్, వాసుకి కబురు చేసింది. కొడుకు కోడళ్ళు ఇంటికి వస్తారని ఏవేవో వంటకాలు చేసి వాళ్ల కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తుంది కాంతమ్మ. ఇంతలో పక్కింటి పారిజాతం అక్కడికొచ్చి, ఏంటి కాంతమ్మ, కొడుకుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నావా? వాళ్ళు ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నావా? వస్తారు. అయినా నువ్వంత వెటకారంగా మాట్లాడాల్సిన అవసరమేం లేదు. మా ఇంటి విషయాలు నీకెందుకే? ఓయబ్బో, కోపం తన్నుకొస్తుందే. నీ కొడుకులు రావాలంటే ముందు నీ కోడళ్ళు పంపించాలిగా. వాళ్ళు నీ దగ్గరికి పంపిస్తారన్న నమ్మకం నాకు కలగట్లేదు. నోరు ముయ్యవే ముదనష్టపుదానా. నీ నోటి వెంట ఒక్కసారన్నా మంచి మాటలొస్తాయంటే ఎప్పుడు చూసినా నన్నేదో మాట అంటూనే ఉంటావు. ముందెళ్ళిపో ఇక్కడి నుండి. ఇంకోసారి నా ఇంటివైపు వచ్చావనుకో, ఏం చేస్తావు? 4 అడుగులు కూడా ముందుకెయ్యలేవు గాని నువ్వు నన్నేం చేస్తావేంటి అని పారిజాతం అక్కడి నుండి గొనుక్కుంటూ వెళ్ళిపోయింది. పారిజాతం వెళ్ళగానే కాంతమ్మ వీధి వైపు ఎగాదిగా చూస్తుంది. అంతలో అక్కడికి పెద్ద కొడలు కాంచన వచ్చింది. వస్తూ తనతో పాటు చాలా వస్తువులు తీసుకొచ్చింది. కాంతమ్మ కాళ్లకు నమస్కరించి, అత్తయ్యా, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలాగుంది? పంట కోతకొచ్చే వేళైంది కదా, అందుకే రాత్రి పగలు పంటలకి కాపలా కాయాలి. ఆయన రాలేకపోయారత్తయ్యా. మిమ్మల్ని చూసుకోమని నన్ను పంపించారు. మంచి పని చేశాడమ్మా. నిన్ను కూడా పంపించడేమో అనుకున్నా. ప్రయాణం చేసి అలసిపోయొచ్చావుగా, వెళ్ళి విశ్రాంతి తీసుకో. అయ్యో, నేనొచ్చింది పల్లెటూరి నుండే కదత్తయ్యా, నాకెందుకు విశ్రాంతి? మీరలా కూర్చొనుండండి, వేడివేడిగా భోజనం చేసి పెడతాను అంటూ కాంచన వంటగదిలోకి నడిచింది. ఇంతలో సూట్ కేసులు తీసుకుని సిటీ నుండి చిన్న కోడలు రమ్య వచ్చింది. రమ్య తన అత్తని చూడగానే మొహం ముడుచుకుంటూ, ముసలి వయసొచ్చాక ఇంకా ఈ పాడుబడ్డ ఇంట్లో ఉండటం అవసరమా? ఎంచక్కా సిటీకొచ్చి మాతో పాటే ఉండొచ్చుగా. అయినా ఈ పల్లెటూళ్ళలో ఏముంది చెప్పండి? నెల నెల మీకు డబ్బులు పంపిస్తున్నాంగా, ఇక్కడే మంచి వైద్యం చేయించుకోవచ్చుగా. అసలు నిన్నెవరు రమ్మన్నారిక్కడికి? నేను నా కొడుక్కి కబురు పంపాను. నువ్వు ఉండాలనుకుంటే ఉండు, లేకుంటే వెళ్ళిపో. అంతేగాని ఇక్కడికొచ్చి నన్ను అనరాని మాటలనకు నువ్వు. నేనేమనలేదు, మీ మంచికే చెప్పాను. సరేలేండి, మా ఆయనకి ఆఫీస్లో సెలవులివ్వలేదు, అందుకే నేనొచ్చాను. మీకేమైనా అవసరమైతే చెప్పండి. ఇంతకీ మీ బంగారు పెద్ద కొడలొచ్చిందా? ఈ పాటికే వచ్చుండాలే. మీరిద్దరూ ఏ రోజైనా తోడికోడళ్లలా ప్రవర్తించారా? ఎప్పుడూ బద్ధ శత్రువుల్లాగానే ఉంటారు. పాపం కాంచనని ఏమనొద్దు. పల్లెటూరమ్మాయి కదా అని తనని నువ్వు బాధ పెట్టింది చాలు. నిన్ను భరించలేక తనిక్కడుండకుండా పుట్టింటికెళ్ళిపోయింది. ఆపండి, చూస్తుంటే తనపై నేను హత్యాయత్నం చేసినట్టు కూడా చెప్పేలా ఉన్నారు మీరు. సర్లే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేనెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోవాలి అంటూ రమ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాంతమ్మ తన కోడళ్ళిద్దరూ మళ్ళీ ఎక్కడ గొడవ పడతారోనని భయపడుతూ ఉంది. తోడికోడళ్ళిద్దరూ అత్తారింట్లో అడుగు పెట్టాక కాస్త సందడి వాతావరణం మొదలైనట్టనిపించింది కాంతమ్మకి. కాని ఆరోగ్యం కూడా బాగా క్షీణించిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే కాంచన, అత్తయ్యా, మీకు వేడిగా కషాయం చేసుకొచ్చాను, వెంటనే తాగేయండి. అసలే చలిగా ఉంది కదా. నీ చేతి కషాయం తాగి ఎన్ని రోజులైందో కాంచనా. ఏది ఇలా ఇవ్వు. ఆగండి, ఏంటి మీరు? ఆరోగ్యం బాలేకపోతే కషాయం తాగుతారా? మందులు వేసుకోవాలి, అప్పుడే కదా రోగం తగ్గేది. ఇదిగోండి, ఈ మందు బిళ్ళలు వేసుకోండి. ముందు కషాయం తాగండత్తయ్యా. ఆగండి అంటూ కాంతమ్మ మందు బిళ్ళలు తీసుకుని కషాయంలో వేసుకుని మొత్తం తాగేసింది. ఇక ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేస్తున్న కాంచనని చూసి రమ్య, ఏంటో ఈ పల్లెటూరి జనాలు, రోజులు మారుతున్నా ఇంకా పేడ నీళ్లు చల్లుతున్నారు. అబ్బో, ఈ వాసనకే చచ్చిపోతున్నాను. ఇంటి ముందిలా చేస్తే ఇంటి పరిసరాల్లోకి ఏ పురుగు పుట్రా రాదు. అయినా నీలాంటి సిటీ వాళ్లకి ఈ విషయాలు తెలియవులే. పెద్ద కొడలని పెత్తనం చెలాయించాలని చూడకు. ఆగండి, మళ్ళీ మొదలెట్టారా? వెళ్ళి మీ పనులు చేసుకోండి.
అలా కోడళ్ల గొడవనాపే ప్రయత్నం చేస్తూనే ఉంది కాంతమ్మ. ఒకరోజు రాత్రికి పిడకలు తెచ్చి ఇంటి ముందు చలిమంట వేసింది కాంచన. కాంతమ్మ కూడా చలిమంట ముందు వాలి చలి కచ్చుకుంటూ ఉంది. ఇంతలో రమ్య, అరే ఏంటత్తయ్యా మీరు, అసలే ఆరోగ్యం బాలేదు, అలా చలిలో ఉంటే ఎలా? రోగం ఇంకాస్తెక్కువవుతుంది. అయినా ఈ కాంచన చెప్పే మాటలు గుడ్డిగా నమ్మి మీరేవేవో చేస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. పదే పదే నన్ను రెచ్చగొట్టాలని చూడకు. అబ్బో, కోపం పొడుచుకొచ్చేస్తుంది. నేనత్త ఆరోగ్యం బావుండాలని చెప్పాను. అత్తయ్య, మీకోసం నేను స్వెటర్ తీసుకొచ్చాను, తీసుకొస్తానాగండి అంటూ రమ్య స్వెటర్ తీసుకొచ్చి కాంతమ్మకిస్తుంది. ఈ స్వెటర్ వేసుకుంటే చలి అస్సలు తెలీదు, వెచ్చగా ఉంటుంది, మీకే ఇబ్బంది ఉండదు. అయినా ఈ స్వెటర్లు ఇవన్నీ అలవాటు లేవమ్మా నాకు, తర్వాత వేసుకుంటాలే అని కాంతమ్మ అనగానే రమ్య మొహం ముడుచుకుని వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు కాంచన పొయ్యిపై వంట చేస్తుంది. వంటగదిలో రమ్య కరెంటు కుక్కర్లో వంటలు చేస్తుంది. కాంచన తన అత్తకు భోజనం వడ్డించే సమయానికే రమ్య కూడా తను చేసిన భోజనం వడ్డించాలని చూస్తుంది. హరేరే, తినేటప్పుడు కూడా మీరు గొడవ పడుతూనే ఉంటారా? ఇలా వేరువేరుగా ఉండటం అవసరమా చెప్పండి? అందరం కలిసి తిందాం, కూర్చోండి. వద్దత్తయ్యా, ముందు మీరు తినండి. నేనలా చెప్పను, లక్షణంగా కూర్చొని తింటాను అని రమ్య తన అత్తతో పాటు కూర్చొని తింటుంది. ఇక ఆ రోజు రాత్రి నుండి చలి తీవ్రత మరింత ఎక్కువైంది. కాంతమ్మ ఆరోగ్యం మరింత క్షీణించింది. రమ్య ఏవేవో మందులు తీసుకొచ్చి కాంతమ్మకిచ్చినా లాభం లేదు. మంచానికి పరిమితమైన కాంతమ్మని చూసి కాంచన బోరున ఏడుస్తుంది. అయ్యో దేవుడా, మా అత్తమ్మని ఎందుకు ఇలా చేస్తున్నావు తండ్రి? బంగారం లాంటి మనిషి ఇలా అయిపోయింది. దేవుడా, మా అత్తను కాపాడు తండ్రి, కాపాడు. ఛీ, ఆపు. అత్తయ్య అప్పుడే చచ్చిపోయినట్ట ఏడుపేంటి? అయినా ఆవిడ చేస్తే ఆస్తి మొత్తం నీకేం రాదులే. ఇద్దరు కొడుకులు చెరిసగం తీసుకుంటారు. అది తెలుసుకొని నాటకాలాడటం ఆపితే మంచిది. ఇదిగో రమ్య, దయచేసి అట్టా మాట్లాడుకు. మనిషిని బాధ పెట్టడం నీకు అలవాటేమో, నాకు తెలియదు. అత్తయ్య అసలే పరిస్థితిలో ఉందో తెలుస్తుందా నీకు? ఏంటి మాటలు పెరిగిపోతున్నాయి? పల్లెటూరి దానివి, నీకే అంత తెలుసనుకోకు. కాంతమ్మ ఇబ్బంది పడుతూనే మరోసారి తన ఇద్దరు కోడళ్ల గొడవ ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఆ రోజు రాత్రి కాంతమ్మ గాఢ నిద్రలో ఉండగా కాంచన రగ్గు తీసుకెళ్లి కప్పింది. కాస్త దూరంలో ఉన్న రమ్య, ఈ ముసల్ది చచ్చేలా ఉంది, రేపో మాపో చావటం ఖాయం. ఇది చస్తే పీడ విరగడైపోతుంది. తర్వాత పదే పదే ఈ ఊరికి రావాల్సిన అవసరం ఉండదు. రమ్య, మాటలు మర్యాదగా రానివ్వు. పెద్దల్ని గౌరవించటం నేర్చుకో. రమ్య మాటలకు వెక్కి వెక్కి ఏడుస్తూనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాంచన. మరుసటి రోజు రమ్య నిద్రలేచే సమయానికి కాంచన అక్కడ కనిపించదు. గదిలో నుండి కాంతమ్మ అరుస్తూ ఉంది. దాహం. అమ్మా కాంచనా, కాంచనా, గుక్కెడు నీళ్లు తీసుకురమ్మా, దాహంగా ఉంది. కాంతమ్మలా అరుస్తున్నా పట్టించుకోకుండా చాటుగా చూస్తూ ఉంది రమ్య. ఈ ముసల్దానికి నీళ్ళిచ్చాననుకో ఎక్కడ బతికేస్తుందో ఏంటో. నీళ్ళివ్వకపోవడమే మంచిది. ఆ కాంచన ఇంట్లో నుండి వెళ్ళిపోయినట్టుగా ఉంది. బహుశా ఈ ముసల్ది చస్తుందేమోనని ఖాయం చేసుకుని వెళ్ళిపోయినట్టుంది అని నవ్వుకుంటూ ఉంది. ఇంతలో వాసు అక్కడికొచ్చాడు. నవ్వుతున్న రమ్యని ఆ చెంప ఈ చెంప వాయించాడు. తర్వాత పరుగు పరుగున తన తల్లి దగ్గరికెళ్లాడు. అప్పుడే అక్కడికి రమేష్ కూడా వచ్చాడు. ఇద్దరు కొడుకుల్ని చూసి కాంతమ్మ మురిసిపోతుంది. వచ్చారా నాయనా, వచ్చేసారా? చచ్చేలోపు మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు నాయనా. అమ్మా, అలా అనకు, నీకేం కాదు. మమ్మల్ని క్షమించమ్మా. పనుల్లో పడి నిన్ను పట్టించుకోవటమే మానేశాం, క్షమించు. మేం నీ కడుపున చెడబుట్టామమ్మా, మా స్వార్థమే చూసుకున్నాం. బాబు, ఏడవకండి. మీరు బాధపడితే నేను తట్టుకోలేనురా. మీరు రారనుకున్నాను. ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్టున్నాడు. రాత్రి వదిన ఇంటికొచ్చిందమ్మా. జరిగిందంతా చెప్పి మా కళ్ళు తెరిపించింది. మేం చేసిన తప్పు చెప్పి నిలదీసింది. తప్పు తెలుసుకుని అన్నయ్య నేను ఇంటికొచ్చాం. అక్కడే ఉన్న కాంచనని దగ్గరికి తీసుకుని నవ్వింది కాంతమ్మ. కొడుకులు రావటం వల్ల 2 రోజుల్లోనే కాంతమ్మ ఆరోగ్యం మెరుగుపడింది.
ఆ రోజు అందరికీ భోజనాలు వడ్డించింది. రమ్యని కూడా పిలిచి భోజనం వడ్డిస్తుంది కాంచన. చూడు రమ్య, రేపటి రోజు అత్తయ్య వయసులోకి మనం కూడా వెళ్తాం కదా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు. మనమెన్ని మందులిచ్చినా, అత్తయ్య ఎంత వైద్యం చేయించుకున్నా ఆరోగ్యం కుదుట పడలేదు. కాని కొడుకులు రాగానే ఆమె పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కొన్నిటికి ప్రేమానురాగాలే మందు. అందుకే బతికున్నంతకాలం ప్రేమని పంచు, బంధాలు నిలబెట్టుకో. నేను తప్పు చేశానక్క. స్వార్థంతో ఆలోచించాను. అత్తయ్యని కూడా బాధ పెట్టాను. అత్తయ్య, నన్ను క్షమించండి. నా మొహం కూడా మీకు చూపించలేకపోతున్నాను. అరే కోడలి పిల్ల, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు. నాకంతే చాలు. మనమంతా ఒక కుటుంబం తల్లి. కుటుంబం అన్నాక గొడవలు, బాధలు, సంతోషాలు ఉండకుండా ఉంటాయా చెప్పు? ఇక అవన్నీ ఆలోచించటం మాని ముందు కూర్చో, తిందాం. అలా కుటుంబమంతా కలిసి భోంచేస్తూ అనేక విషయాలు మాట్లాడుకుంటారు. ఇక తరువాత అందరూ ఉమ్మడిగా ఉంటూ ఒకే ఇంట్లో కలిసి బ్రతుకుతారు. కాంతమ్మని ఆనందంగా చూసుకుంటారు. కాంతమ్మ కూడా కోడళ్ళని బాగా చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది. చలికాలంలో ఇంటిల్లిపాది చలిమంటలు వేసుకొని ప్రతి రాత్రి ఆనందంగా గడుపుతారు. రామపురం అనే గ్రామం చుట్టూ కొండలుంటాయి. ఆ ఊళ్ళో కౌసల్య, రాఘవయ్య గారు నివసిస్తున్నారు. వీళ్ళకి 2 కొడుకులు. పెద్దవాడు రాజేష్, చిన్నవాడు రాకేష్. రాజేష్కి కొన్ని సంవత్సరాల క్రితం కీర్తితో వివాహం జరిగింది. ఇక చిన్నవాడైన రాకేష్కి కుసుమతో కొత్తగా పెళ్లైంది. చలికాలం కావడంతో రామాపురంలో సాయంత్రం తొందరగా చీకటి పడుతుంది. దట్టమైన పొగమంచు అడవి అంచున ఉన్న ఆ గ్రామాన్ని కమ్మేస్తుంది. కొత్తగా పెళ్లై వచ్చిన కుసుమ వంటింట్లో గిన్నెలు సర్దుతూ తన తోటి కోడలు కీర్తి కోసం ఎదురుచూస్తుంది. కీర్తి చేతిలో కూరగాయల బుట్టతో మెట్లెక్కడం, మేడ మీదకి వెళ్లడం చూసి కుసుమ ఆశ్చర్యపోతుంది. అక్కా, ఆగండి, ఎక్కడికెళ్తున్నారు? వంటిల్లిక్కడుంటే మీరు కూరగాయల బుట్ట పట్టుకొని మేడ మీదకెళ్తున్నారేంటి? నువ్వు కూడా పైకిరా. ఈ రోజు నుండి నువ్వు కూడా నా వెంటే ఉండాలి. మనింట్లో రాత్రి వంట వంటింట్లో జరగదు, మేడ మీద జరుగుతుంది. ఏంటక్కా, మేడ మీద వంట? చలికాలంలో బయట గాలికి వణికిపోతాం కదా. పైగా ఇంత పెద్ద వంటిల్లుండగా మేడ మీద పొయ్యి వెలిగించటమేంటి? ఇదేమైనా వింత ఆచారమా? వింత ఆచారమే అనుకో, కాని ఈ వింత ఆచారం వెనుక ఒక కారణం ఉంది. నువ్విక్కడికి కొత్తగా వచ్చావు కదా, అందుకే నీకు ఆశ్చర్యంగా ఉంది. పద, మేడ మీద కూర్చుని మాట్లాడుకుందాం. ఇద్దరూ కలిసి మేడ మీదకెళ్లారు. అక్కడ అప్పటికే ఒక పెద్ద పొయ్యి సిద్ధం చేసింది. అక్క, నాకసలేం అర్థం కావట్లేదు. చలి పులిలా వణికిస్తుంటే మనమిలా బయట కూర్చుని వంట చేయటమేంటి? ఇలా చేస్తే అత్తయ్య గారేమీ అన్నరా? అత్తయ్య గారే కాదు, మావయ్య గారు, ఊరి జనం అంతా ఇప్పుడు ఇలాగే చేస్తారు. ఇది మన ఊరి రక్షణ కవచం కుసుమా. అప్పుడే అత్తగారు కౌసల్య కూడా వెచ్చని శాలువా కప్పుకొని మేడ మీదకొస్తారు. ఏమే కీర్తి, ఇంకా పొయ్యి వెలిగించలేదా? తొందరగా కానివ్వు, చీకటి పడుతుంది. గాల్లో చలి కూడా పెరిగింది. కుసుమకి అసలు విషయం చెప్పావా? ఇంకా లేదత్తయ్య గారు. అత్తయ్య గారు, ఏంటిది? వంటింట్లో వంట చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇక్కడ మేడ మీద గాలికి పొయ్యి ఆరిపోతుంటే ఎలా వండుతారు? ఇంటిపైన ఇలా చలికాలంలో వంట వండటం వింతగా అనిపిస్తుంది. అదే ఈ ఊరి కథ కుసుమా. నా పెద్ద కొడలు కీర్తి ఇక్కడికొచ్చిన కొత్తలో మా పరిస్థితి ఏంటో నీకు తెలీదు. సాయంత్రం 6 దాటితే చాలు, గడప దాటడానికే భయపడేవాళ్లం. అవును కుసుమా, ఈ ఊరికి కోడలిగా వచ్చాక రాత్రిపూట ఈ ఊరి వీధులన్నీ నిశ్శబ్దంగా భయం భయంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయాను. అత్తయ్య గారినే అడిగాను, సాయంత్రం దాటితే ఇంట్లో నుండి ఎవరూ ఎందుకు బయటికి రావటం లేదు అని. అప్పుడు అత్తయ్య గారు ఏం చెప్పారక్కా? అప్పుడు అత్తయ్య గారు చెప్పిన సమాధానం విని నాకు వెన్నులో వణుకు పుట్టింది. మనూరు అడవికి ఆనుకొనుంది కదా, రాత్రైతే ఎలుగుబంట్ల సంచారం విపరీతంగా ఉంటుంది. అవే కాకుండా నేల మీద పాముల భయం కూడా ఎక్కువే. అమ్మో, ఎలుగుబంట్లా? అంటే అవి మనుషుల మీద దాడి చేస్తాయా? దాడి చేయడమేంటి కుసుమా, ఎంతో మంది వాటి వల్ల చనిపోయారు కూడా. పొలం పని నుండొచ్చేటప్పుడు, ఇంటి బయట నడిచేటప్పుడు ఎలుగుబంట్లొచ్చి మనుషుల్ని తీవ్రంగా గాయపరిచేవి. అందుకే సాయంత్రం అయితే చాలు ఈ ఊళ్ళో ఎలుగుబంట్లకి భయపడి
ఇంట్లో నుండి బయటకెవ్వరూ వచ్చేవాళ్లు కాదు. కీర్తి పొయ్యి వెలిగిస్తుంది. కట్టెలు రాజుకొని మంటలు పెద్దగా వస్తున్నాయి. ఆ వెలుగులో మేడ మీద వెచ్చగా అనిపిస్తుంది. ఆ భయం నుండి ఎలాగైనా బయటపడాలని నేను ఆలోచించాను కుసుమా. ఏంటక్క ఆలోచన? ఎలుగుబంట్లు మంటని చూస్తే భయపడతాయని నాకు తెలిసింది. మనం వంటింట్లో వంట చేసుకుంటే ఆ వెలుగు బయటకి తెలీదు. అవి భయపడాలంటే ఒక్క ఇంట్లో మంట ఉంటే సరిపోదు. ఊరంతా మంటలుంటే అవి గ్రామంలోకి వచ్చే ధైర్యం చెయ్యవు. ఓహో, అంటే మేడ మీద వంట చేయటం వెనుక ఉన్న రహస్యమిదా? అవును, నేను ఇంటికి కోడలిగా వచ్చిన కొన్ని రోజులకి మావయ్య గారితో ఇలా చెప్పాను. మావయ్య గారు, అందరూ మేడ మీద వంట వండుదాం. మేడ మీద పాముల భయముండదు. పైన మంట వెలిగిస్తే ఆ వెలుగుకి ఎలుగుబంట్లు గ్రామం పొలిమేర్లకి కూడా రావు అని. మొదట్లో అందరూ వెక్కిరించారు కుసుమా. ఈ కోడలేంటి వింతగా మేడ మీద వంట అంటుంది అని నవ్వారు. కాని కీర్తి పట్టుబట్టి మనింటి మీద వండటం మొదలెట్టిందా. మేము మేడ మీద వంటలు చేస్తూ మంటలు వెలిగిస్తుంటే ఆ వెలుగు చూసి పక్కింటి వాళ్ళు, వాళ్ల పక్కింటి వాళ్ళు కూడా మెల్లగా ఊరంతా మొదలెట్టేశారు. నేనొక్కదాన్ని చేస్తే అది కేవలం నా ఇంటి రక్షణే అవుతుంది. కాని ఊరంతా చేస్తే అది ఊరి రక్షణ అవుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఎలుగుబంటి వచ్చి దాడి చేశాక బాధపడడం కంటే అది రాకుండా మంటలతో అడ్డుకోవటం మిన్నా అని ఊరి జనమందరికీ అర్థమయ్యేలా చెప్పాను. ఆ సమయంలో కీర్తి కష్టం గుర్తొస్తుంటే నాకిప్పటికీ బాధగా అనిపిస్తుంది. ఎంతో మంది లేనిపోని మాటలతో కీర్తిని బాధ పెట్టారు. ఇంటిపైన నిప్పు పెట్టి వంట చెయ్యాలా? ఆ నిప్పు చూసి ఎలుగుబంట్లు రావా? ఇంట్లో నుండి కాలు బయట పెడితే ఏమవుతుందోనని భయంగా ఉంది. అలాంటిది ఇంటిపైన వంట చెయ్యాలా అని చాలా మంది కీర్తిని వెటకారంగా మాట్లాడారు. కానీ తర్వాత ఒక్కొక్కరు నేను చెప్పిన విధంగా ఇంటిపైన వంట చేయటం మొదలెట్టేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించింది. అప్పటి వరకు అందరిలో ఉన్న ఎలుగుబంట్ల భయం మెల్లగా పోవటం మొదలైంది. ఇప్పుడు ఊళ్ళో జనాలు స్వేచ్ఛగా భయం లేకుండా తిరుగుతున్నారు. నాకది చాలు. నిజంగా అక్క, నువ్వు చాలా గొప్ప ఆలోచన చేశావు. నీ ఆలోచన వల్ల ఈరోజు ఈ ఊరంతా చాలా ధైర్యంగా ఉంది. రాత్రి ఊరంతా ఇంటిపైన వంట వండుతున్నారు కాబట్టి ఈ ఊరినిప్పుడు అందరూ వింత గ్రామం అంటున్నారా? అవును, కానీ ఈ వింత వెనుక ప్రాణరక్షణ ఉపాయం ఉంది. ఇప్పుడు చూడు, ప్రతి మేడ మీద పొయ్యి వెలుగుతుంది. ఆ మంటల వెలుగు వల్ల ఊరంతా కాంతిమయంగా ఉంది. ఈ చలికాలంలో ఆ మంట వెచ్చదనం మనకు హాయిగా ఉంటుంది. ఆ మంట వల్ల ఎలుగుబంట్లు ఇటువైపు రావు. మనమంతా ఐకమత్యంగా ఆ ఎలుగుబంట్ల నుండి మనల్ని మనం రక్షించుకుంటున్నాం. అప్పుడే మామగారు రఘురాం, పెద్ద కొడుకు రాజేష్, చిన్న కొడుకు రాకేష్ మేడ మీదకొచ్చారు. వాళ్ల చేతుల్లో కొన్ని ఎండుకట్టెలున్నాయి. ఏంటమ్మా కీర్తి, ఈరోజు కుసుమకి మన ఊరు గురించి క్లాస్ తీసుకుంటున్నావా? మా చిన్న కోడలు ఇంకా షాప్ నుండి బయటకొచ్చినట్టు లేదు. లేదు మావయ్య గారు, అక్క ప్లాన్ విన్నాక నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఆచారం ఏ ఊళ్ళోనూ ఉండదు. నిజమే కుసుమా, కీర్తి రాకముందు ఈ ఊరు శ్మశానంలా ఉండేది రాత్రిపూట. ఇప్పుడు చూడు, ప్రతి ఇంటిపైన మంటలు, కబుర్లు. భయం అనేదే పోయింది. ఈ చలిని కూడా వెచ్చదనంతో మేము ఆస్వాదిస్తున్నాం. అవునన్నయ్య, మేడ మీద వంట చేయటం వల్ల ఇంకో లాభం ఏంటంటే ఈ ఆవిరి పొగ లోపల ఇల్లు పాడవకుండా పైన గాల్లో కలిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే ఎలుగుబంట్లు, పాముల భయం అస్సలు లేదు. మా పెద్ద కోడలు పెళ్ళైన కొత్తలో నా దగ్గరికొచ్చి, మావయ్య గారు, మనం ఈ భయానికి బానిసలుగా ఉండకూడదు అన్నప్పుడు నేను నమ్మాను. ఈరోజు మా ఊళ్ళో ఏ ఒక్కరూ కూడా ఎలుగుబంట్ల దాడి వల్ల చనిపోవటం లేదు. అది కేవలం కీర్తి పుణ్యమే. మావయ్య గారు, మీరు నన్ను నమ్మి ప్రోత్సహించారు కాబట్టే ఇది సాధ్యమైంది. రాకేష్, కుసుమకి అలవాటు పడే వరకు నువ్వు కాస్త హెల్ప్ చెయ్యి. ఈ చలిలో మేడ మీద వంట చేయటం మొదట్లో కష్టంగా ఉంటుంది, కానీ ఆ వంట రుచే వేరు. కీర్తి పెద్ద గిన్నెలో పప్పుచారు పెట్టింది. ఆవిర్లొస్తుంటే చలికాలం సాయంత్రం చాలా అందంగా ఉంది. కుసుమ మెల్లగా కూరగాయలు తరగటం మొదలెట్టింది. అక్క, నాకొక సందేహం. వర్షాకాలంలో మేడ మీద వంటెలా చేస్తారు? వర్షాకాలంలో పైన తాటాకు పందిళ్లు వేస్తాం కుసుమ. కానీ ఆ సమయంలో ఎలుగుబంట్ల భయం కంటే గాలివన భయమే ఎక్కువ.
కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటాం. కానీ చలికాలంలో మాత్రం ఇది మనకొక పండగ లాంటిది. అందరం చలిమంట కాచుకుంటూ భోజనం చేస్తాం. అవును కుసుమ, పైన ఇలా ఓపెన్గా వంట చేయటం వల్ల ఆ ఫ్రెష్ గాలి మన ఆరోగ్యానికి కూడా మంచిది. కీర్తి ఆలోచన వల్ల మా ఊరి జనానికి కొత్త జీవనశైలి అలవడింది. కీర్తి చెప్పినట్టు ఆ మంటల కాంతికి ఎలుగుబంట్లు ఊరి పొలిమేర దాటటం లేదు. మొన్నెవరో చెప్పారు, అడవి అంచున ఉన్న ఆ చెట్ల దగ్గరే అవి ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాయంట. అదే మన విజయం అత్తయ్యా. జంతువులకి కూడా భయం ఉంటుంది. మనం ధైర్యంగా మంటలు వెలిగిస్తే అవి మన దగ్గరికి రావు. కుసుమ, ఇక నుండి నువ్వు కూడా నా టీంలో మెంబర్. రేపొద్దున్నే మనం చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్ళి ఈ చలికాలం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. తప్పకుండా అక్క, నీ దగ్గర నాకు కూడా ఏదైనా నేర్చుకోవాలని ఉంది. చీకటి గాఢంగా ఉంది. కాని ఆ గ్రామంలో ఉన్న వందలాది ఇళ్ల మేడల మీద పొయ్యి మంటల వెలుగులో ఊరంతా ఒక వెలుగు జిలుగుల లోకంలా కనిపిస్తోంది. దూరం నుండి చూస్తే అది ఒక వింత గ్రామంలా, కాని వెచ్చని నిలయంలా కనిపిస్తోంది. కీర్తి, ఈరోజు పప్పుచారు వాసన అడవి వరకు వెళ్తున్నట్టుంది. ఎలుగుబంట్లు ఆకలితో వస్తాయేమో, జాగ్రత్త. రఘురాం గారు అన్న మాటకి అందరూ గట్టిగా నవ్వుతారు. రానివ్వండి మావయ్య గారు, అవి మేడ మీదకి రాలేవు కదా, పైన మంటుంది. మావయ్య గారి ధైర్యం ఉంది. వదినా, మీ తెలివితేటలే మాకు అస్సలైన రక్షణ. మీ ఆలోచన ఈ ఊరికే ధైర్యాన్నిచ్చింది. అక్క, నా పుట్టింట్లో అందరికీ ఈ గ్రామం గురించి ఫోన్ చేసి చెప్తాను. మా నూరి వింత ఆచారం వెనుక ఎంత గొప్ప కారణముందో తెలిస్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. చెప్పు కుసుమా, సమస్యలెక్కడైనా ఉంటాయి, కాని పరిష్కారం వెతికే మనసుండాలి. మనం భయపడి ఇంట్లో దాక్కుంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతాం. ధైర్యంగా అడుగు ముందుకేస్తేనే అడవి జంతువులు కూడా మనల్ని గౌరవిస్తాయి. వంట పూర్తయిపోయింది. అందరూ కలిసి మేడ మీద కూర్చొని ఆ వేడివేడి భోజనాన్ని ఆస్వాదిస్తారు. బయట చలిగాలి వీస్తున్న మంటల వెచ్చదనం, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ ఆ చలిని పారద్రోలుతున్నాయి. కీర్తి అనే ఒక్క కోడలి ఆలోచన ఒక గ్రామం తలరాతని మార్చేసింది. ఆ వింత గ్రామంలో ఇప్పుడు ఎలుగుబంట్ల భయం లేదు, పాముల బెడద లేదు. అందరూ ధైర్యంగా వెచ్చగా బ్రతుకుతున్నారు. చలికాలం అంటే ఒకప్పుడు ఆ ఊరికి భయం. కాని ఇప్పుడు అదే చలికాలం వాళ్ల మేడల మీద వెలుగు నింపే సమయం. ప్రమాదాలను జయించడం కంటే అవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటమే మేలని కీర్తి నిరూపించింది. అందుకే ఆమె ఇంటికే కాదు, ఆ గ్రామానికి కూడా పెద్ద కోడలిగా, రక్షకురాలిగా నిలిచింది.